అమ్మా ఇది వేరే బిల్డింగ్. ఇది క్వార్టర్స్ పక్కన హెచ్డబ్ల్యూ క్వార్టర్. 87లో బిగిన్ అయినాయి. 87, 88, 89, 90 దాకా లాక్కెళ్ళి. గుడ్ ఈవినింగ్, బాగున్నారా? ఏమ్మా బాగా జరుగుతున్నాయా క్లాసెస్? ఎంతమంది? 114 మేడం. 114. ఏ క్లాస్ వాళ్ళు ఉన్నారంతా? ఇంటరా? ఇంటర్ నుంచి పీజీ వరకు. ఓకే. పీజీ వాళ్ళు ఎంతమంది అన్నారు? పీజీ ఒక అమ్మాయి. ఇంటర్ వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు డిగ్రీ స్టూడెంట్సా? బాగా ప్రిపేర్ అవుతున్నారా? ఇంకేంటి, ఎలా ఉన్నారు? ఏంటి ఇన్వర్టర్ వచ్చిందమ్మా? ఆరో ప్లాంట్ కూడా వచ్చింది. ఇన్వర్టర్ ఆర్ఓ ప్లాంట్ వచ్చిందా? సీసీ కెమెరాస్, సీసీ కెమెరా ఇది సిఎస్ఆర్ ఫండ్ లో పెట్టించాము. ఓకే ఓకే. అప్పుడు ఇది ఎంట్రన్సా అది ఎంట్రన్సా? ఇది కొత్త బిల్డింగ్. ఓకే. ఏంటమ్మా విశేషాలు? వస్తాం, కూర్చొని మాట్లాడతాం వీళ్ళతో. ఇటు తిరగండి, ఇటు తిరగండి. క్లాసెస్ మరి ఇంకా ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్? నేను ఎవరో తెలుసా మీకు? ఉందా? పేరు పెట్టి పిలుచుకుంటారా? అక్క అక్క తమ్ముడు చెల్లి అని పిలుచుకుంటారా? కూర్చోండి కూర్చోండి. ఏంటమ్మా ఫుడ్ ఎలా ఉంది? కూర్చోండి. ఇదే మీరు పెద్ద పిల్లలు, ఏమిడే మీరేం భయపడేది ఏమి ఉండదు. ఎలా ఉంది మీకు ఫుడ్? ఎలా ఉంది ఇప్పుడు? మెనూ ప్రకారం వెళ్తున్నారా? ఈరోజు ఏంటి మార్నింగ్ ఏంటి? మధ్యాహ్నం మీరు లేరు. ఇప్పుడు నైట్ ఏంటి? ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఇప్పుడు రైస్ ఏమన్నా చేంజ్ చేశారా? ఇప్పుడు ఏమన్నా రైస్ ఏమన్నా చేంజ్ చేశారా? ముందు మీరు లాస్ట్ ఇయర్ కూడా ఉన్నారు హాస్టల్లో. మరి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమైనా రైస్ చేంజ్ వచ్చిందా? ఏమొచ్చాయి ఇప్పుడు? ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందా? మరి కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తుంటారా ఇక్కడ, లేకపోతే కాలేజ్లో చేస్తారా? ఇక్కడ చేస్తుంటారా? ఇంకేంటి విశేషాలు? ఇంకేమైనా మీకు అవసరమైన ఏదన్నా ఉంటే? ఇంటర్ వాళ్ళు లేరు బాబాయ్, అంత డిగ్రీ. ఇంటర్ అయిపోయినారుగా, వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంటర్ అంత డిగ్రీ. ఇక్కడి నుంచి ఎంత దూరం అమ్మా కాలేజ్? అమ్మా క్లాసులు బాగా జరుగుతున్నాయి అక్కడ? అక్కడ మధ్యాహ్నం భోజనం ఇక్కడ నుంచి బాక్స్ పట్టుకెళ్తారు. ఇంటర్ వాళ్ళకి భోజనాలు, దొక్క సీతక్క. ఇంటర్ వాళ్ళకి భోజనాలు. ఇంకేమైనా విషయాలు ఉంటే చెప్పండి మాకు. కాలేజీవి కానీ ఇక్కడివి కానీ ఏమైనా సమస్యలు ఉంటే, ఏమైనా ఉంటే మా దృష్టికి చెప్తే. అందుకే పంపించారు లోకేష్ గారు. మీకు నచ్చిన కోర్సులు దొరుకుతున్నాయా? నచ్చిన కోర్సులు దొరుకుతున్నాయా? ఏమా మీరు నచ్చిన కోర్సు ఇది చదవాలనుకుంటే ఆ కోర్సు దొరుకుతుందా లేదా? అట్లయితే నో ప్రాబ్లం. హాస్టల్ బాగుంది, కాలేజ్ బాగా జరుగుతుంది. ఏం కావాలనుకుంటున్నావు? నీ ఆలోచన, అంబిషన్ ఏంటి చెప్పండి మేడం. కాలేజీలో ఫెసిలిటీస్ ఏంటో చెప్పండి. ఏం కావాలి? ఏం చదవాలనుకుంటున్నావు? ఏం కావాలనుకుంటున్నావు? చెప్పు. గ్రూప్ ఏది? జువాలజీ. నువ్వు నానా? మైక్రోబయాలజీ. ఏంటి నీ అంబిషన్? మీరు ఎంతమంది? మీరు పెద్ద ఆవిడ? నాన్న ఏం చేస్తున్నారు? బీటెక్ చేస్తున్నారు. ఇంకా పండగ అంతా అయిపోయి పండగ ఇన్ టైంలో వచ్చేసారా? పండగకి వెళ్ళారా? ఎగ్జామ్స్ అని వెళ్ళలేదా? ఎట్లా? ఏ కాలేజీ మీరు అందరూ? ఎస్కేబిటీ ఉన్నారా? ఎస్కేబిటీ. ఆర్ట్స్ కాలేజీలో ఇంకా ప్రైవేట్ కాలేజీలో ఇంకేట్లో ఉన్నారు? గైట్లోనా? సెకండ్ ఇయర్ అమ్మా మీరు? ఫైనల్ ఫస్ట్ ఇయర్. ఓకే. అందరూ ఫస్ట్ ఇయర్ వాళ్ళు?
ఫైనల్ ఇయర్ స్కూల్ ఉన్నారా? ఓకే అమ్మా, బాగా చదువుకోండి. భోంచేశారా? ఇంకా చేయలేదా? ఓకే. వాటర్ బాగుందమ్మా? ఆర్ఓ ప్లాంట్ పెట్టాం, ఇన్వర్టర్స్ పంపించాం, అన్ని చిన్న చిన్న రిపేర్స్ అన్నీ చేయించాం, మళ్ళీ సీసీ కెమెరాలు పెట్టించాం, ఇంక మళ్ళీ సిఎస్ఆర్ మీద ఈ షెడ్స్ అన్నీ వేయించాం. ఇంకా ఏదైనా ఉంటే చెప్తే చేయిస్తాం. మీరు బాగా చదువుకోవాలి. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి అమ్మాయిలంటే మహిళలంటే చాలా ఇష్టం. మనం ఏమైనా చేయగలం. ఈరోజు అన్నిట్లోనూ మనకి రిజర్వేషన్లు కూడా కల్పించారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తున్నారు. మరి ఆల్రెడీ మొన్నటి రోజు మెగా డిఎస్ అయిపోయింది. మన ఉగాది కనుక మరి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు, 10,000 పోస్టులు. మరి ఓ పక్క ఇండస్ట్రీస్ తెస్తున్నారు. ఇండస్ట్రీస్ తెస్తే మీరు డిగ్రీ అయిపోయటానికి ఇండస్ట్రీస్ కూడా రెడీగా ఉంటాయి మీరు జాబ్ చేయడానికి. ఓకేనా? టాటా ఇన్నోవేషన్ హబ్ తెలిసిందా? రాజమండ్రిలో మన బొమ్మూరులో ఉంది. స్కిల్ అప్ ఒకసారి క్యాంప్ పెట్టి తీసుకెళ్ళండి బాబు. బొమ్మూరులో సైన్స్ సెంటర్కి వెళ్ళారా మీరు ఎవరన్నా? బొమ్మూరులో సైన్స్ సెంటర్ చూసారా? ఏమ్మా, బొమ్మూరులో సైన్స్ సెంటర్ ఉంది. సైన్స్ సెంటర్ చూడండి. అక్కడ అవును పెడుతున్నాం. హబ్ ఉంది. అక్కడ మస్కిటోస్ ఎక్కువ అవుతున్నాయి కదా అని మొత్తం 6 కోట్ల రూపాయలతో మస్కిటో మ్యాట్స్ అన్ని హాస్టల్స్కి, అన్ని గురుకులాలకు కూడా పెడుతున్నాం. ఆల్రెడీ పని జరుగుతూ ఉంది. ఓకేనా? ఎవరేపిచ్చారు ఇవన్నీ? ఎవరు పంపించారు ఇవన్నీ? ఏమ్మా, నారా లోకేష్ బాబు గారు దగ్గరుండి హాస్టల్స్ అన్నీ ఎక్కడ ఇబ్బంది కడగకూడదని చెప్పి అమ్మ దగ్గర చెబుతలే. లాస్ట్ గవర్నమెంట్ పెండింగ్ పెట్టిపోయినవి మొన్ననే కొంచెం చేసాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సెకండ్ ఫేజ్ కూడా చేస్తున్నాం. ఎవ్వరు అది ఏదన్నా ఉంటే చెప్పు, కాలేజ్ వాళ్ళతో మేము మాట్లాడతాం. అట్లా ఆపేకే లేదు, ఇబ్బంది పడేకే లేదు. అట్లా కాదు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే ఏ కాలేజ్ వాళ్ళు చెప్పండి, మేము మాట్లాడతాం. మీరు సార్ కన్నా ఇవ్వండి. మీ వాడు ఏం మాట్లాడారా మీరు? ఏ కాలేజ్ వాళ్ళు చెప్పానండి? డైట్ కాలేజ్ వల్ల తీసుకొని మాకు చెప్పండి. రేపు నాకు ఇన్ఫార్మ్ చేయండి, డైట్ వాళ్ళతో మాట్లాడతాను. ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ చేసిన భూస్థాపితం వల్ల మన భావితరాల భవిష్యత్తు ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ మనం ఇచ్చాం, మొన్నటి రోజు ఇచ్చాం, మళ్ళీ కూడా దగ్గరలో ఇవ్వబోతున్నాం. ఆ కాలేజ్ వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఓకేనా? అది కూడా చేస్తాం. ఎన్ని ఇప్పుడు అకామిడేషన్ రెడీ చేస్తున్నాం. ఓకే, మీరు వచ్చే జూన్కి చేసి చేస్తాం. లైబ్రరీ బుక్స్ చేపిస్తారు. ఓకేనా? మీరు కూడా మీ హాస్టల్ని మీరు కూడా క్లీన్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు కూడా మంచి ఫుడ్ కూడా ఎక్కడ ఎందుకంటే మీరు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కూడా మంచి ఫుడ్ తీసుకెళ్ళి. ఎగ్ ఇస్తున్నారు కదమ్మా రెగ్యులర్గా? ఎగ్ ఎక్కడ పడేద్దండి, తినండి. ఓకేనా? ఎంతమందికి ఇప్పుడు ఇది? 67 మంది. ఎన్ని కేజీలు వేసావు? ముద్ద కాకూడదు కదా. ముద్ద కాకూడదు కదా. కొత్త బియ్యం అవుతుంది. ఏం రసం ఇది? ఏమి ఈరోజు మెనూ డైట్? పెరుగు ఎక్కడ? ఈ రసం ఈ సైడ్ వాళ్ళు తింటారా లేకపోతే వెనక రసం? ఇంకా టేస్ట్ ఉండాలి కదమ్మా. రసం మరీ నీళ్ళగా ఉంది రసం. అసలు ఏంటి అది? చెప్పండి, చూడండి ఏముంది దాంట్లో. ఏముంది నీకు చూసే దాంట్లో ఏముంది? ఏం లేదు రసం. ఓకే, క్యాబేజ్ కర్రీ బాగుంది, రైస్ బాగుంది, పెరుగు బాగుంది. మరి రసం కూడా క్వాలిటీ పెంచండి. ఏంటమ్మా? క్యాబేజ్ బాగుందండి,
పెరుగు బాగుంది. ఈ రసం అయితే ఎందుకు, ఆ రసం చేయడం ఎందుకు? ఊరికే పిల్లలకి రసం అని చెప్పాలి మనం. సాంబార్లో అవి పెట్టరు. చెప్పండి, రసం కొంచెం బ్యాడ్లో పెట్టి రసం చేయొచ్చు కదా, కొంచెం చూడండి అది. మంచాలు లేవా? ఆ స్విచ్ లేండి అట్లా. బాబాయ్ మొత్తం వేయించేస్తున్నాం మెష్లు మొత్తం. కానీ అది కొంచెం స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. 10 మంది అయితే పర్లేదు, 10 మంది అయితే పర్లేదు, 10-15 మంది అయినా పర్లేదు బాబాయ్. అంటే కాట్స్ వేస్తే, డబుల్ కాట్ వేస్తే సరిపోతుంది. ఇది క్లీన్ చేయించి ఏదైనా గ్రీన్తో పెట్టించు. అది ఆల్రెడీ సిఎస్ఆర్ వర్క్లో పెట్టాం మేడం. కొంచెం సార్తో కలిసి ఇక్కడ ఏదో 4 మునగ చెట్లు పెట్టించు, 4 కరివేపాకు చెట్లు పెట్టించు. ఈ చెట్టు కొట్టించడానికి చాలా అడుగుతున్నారు. కట్టర్ ఉంటుంది దీనికి, రావాలి ఆల్రెడీ పెట్టాం. దగ్గరికి వెళ్తే ఏర్పాటు చేస్తారమ్మా. మీరు బుచ్చేసారిని కలవండి. ఇక్కడ ఏదైనా 4 మునగ చెట్లు పెట్టించండి. హాస్టల్కి మునగ చెట్లు పెట్టించు, కరేపాకు చెట్లు పెట్టించు. మనకు విటమిన్, అమ్మాయిలకి మునగాకి బాబాయ్ మీరే చూడండి, నీట్గా పీసులు బిల్డింగ్ డ్యామేజ్ కాకుండా ఎక్కడికక్కడ దారం అదేంది తాడు పట్టుకొని కట్ చేస్తారు. ఏదైనా వస్తారు. చూడు యాక్షన్ పెట్టి చెట్లు పెట్టు, కరేపాకు చెట్లు పెట్టు, మునగాకు చెట్లు పెట్టు, మునగ చెట్లు పెట్టు. ఒక పూట పని కట్టర్తో ఇది చాలా వాల్యుబుల్ కర్ర. యాక్షన్ పెట్టించు బాబాయ్. పర్సంటేజ్ ఫస్ట్ ఏది రాజమండ్రిలో అంటే మన బీసీ హాస్టల్ గర్ల్స్దే రావాలి. ఓకేనా? గుడ్ నైట్.